ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎంజీఎం ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హిమానాయక్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎంజీఎం రక్తనిధి కేంద్రానికి రక్త మార్పిడి సంబంధించిన ఎస్ఆర్సీ యంత్రం రాగా దానికి ఔషధ నియంత్రణ శాఖ నుంచి లైసెన్స్ లేకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. అంతేకాకుండా రికార్డులు, నంబరింగ్ సరిగ్గా నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు. రక్తనిధి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేవని డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలో వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రక్తనిధి కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది డ్రగ్ కాస్మోటిక్ చట్టం 1940 నియమాలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల వ్యవధిలో 3 గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు నర్సంపేట, వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.